హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కేదార్నాథ్లో ఉన్నాను. స్వామివారికి అయితే దర్శనం చేసుకున్న. కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్కి అయితే నా ప్రయాణం సాగిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను సీతాపూర్కి అయితే వెళ్ళాలి. కేదార్నాథ్ నుండి సీతాపూర్కి అయితే 25 కిలోమీటర్లు కాలినడకన నడుచుకుంటా నా ప్రయాణాన్ని అయితే సాగిస్తున్నాను ఫ్రెండ్స్. నా కాలినడకనైతే సాగిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఎండ వచ్చిందంటే చాలా గ్రేట్ అనుకోవాలి. వారం రోజులుగా మొత్తం తుఫాను కారణంగా చాలా వరకు అయితే భక్తులైతే గౌరీకుంట్లోనే ఆగిపోయారు. పూజ సామాగ్రి కూడా దొరుకుద్ది, డోలాలు దొరుకుతాయి మనకు. డోలా వచ్చేసి ఇక్కడ 8,000 10,000 వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మాత్రం గుర్రాలు కూడా ఉంటాయి, కానీ గుర్రాలు మాత్రం ఎక్కకండి ఫ్రెండ్స్, చాలా డేంజరు. ఎవరైనా సరే రావాలనుకుంటే కాలినడకన మాత్రం వచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. నేనైతే బద్రీనాథ్కి అయితే బయలుదేరేసా ఫ్రెండ్స్. నేనైతే బస్ ఎక్కేసా. ఇప్పుడు ఆల్రెడీ నేను జర్నీలో ఉన్నా. ఇక్కడ లైన్గా వాహనాలు ఆగి ఉన్నాయి, చూస్తున్నారా మొత్తం. ఇక్కడ వాహనాలు అయితే ఇక్కడ ఒక పర్వతం వర్షానికి తడిసి పర్వతం కూలిపోయిందనమాట. అందుకనే ఇక్కడ వాహనాలన్నీ లైన్గా వాహనాలు రోడ్డు పక్కనే ఆపేశారు. ఇరుకు రోడ్డు కాబట్టి వాహనాలన్నీ రోడ్డు పక్కనే నిలిపి వేశారన్నమాట. ఎందుకంటే రోడ్డు అంతా ఇరుకిరుగ్గా ఉంటుందన్నమాట. రోడ్డు మొత్తం ఇక్కడ ఇరుకిరుగ్గా ఉంటుంది. మొత్తం పర్వతాల మధ్యలో నుంచే వెళ్ళాలి. మనం బద్రీనాథ్కి వెళ్ళాలంటే చాలా మెలికలు ఉంటాయి అన్నమాట. పర్వతాల్లో అన్ని మెలికలే అన్నమాట రోడ్డు అంతా. పక్కనే అల్కనంద నది. ముందర చూడండి పర్వతాలు కూలి రాళ్ళు ఎలా రోడ్డు మీద పడి ఉన్నాయో. కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ అండి 250 కిలోమీటర్లు. కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ వరకు పక్కన మొత్తం అలకనంద నది ఉంటుంది. 250 కిలోమీటర్లు బద్రీనాథ్ నుండి కేదార్నాథ్ వరకు అయితే మొత్తం అలకనంద నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకొకటి హైలైట్ ఏంటంటే అసలు ఇటు సైడు ఈ ఉత్తరాఖండ్ స్టేట్లో ఇటు మనకు దుర్గాప్రయాగ్ డిస్టిక్ వస్తుంది, చమోలి డిస్టిక్ వస్తుంది. బద్రీనాథ్ మనం వెళ్ళేటప్పుడు చమోలి డిస్టిక్ నుంచే వెళ్తామండి. బద్రీనాథ్ ఉన్నది చమోలి డిస్టిక్లో అన్నమాట. ఇటు మన కేదార్నాథ్ వచ్చేసి అంటే రెండు వైపులా కలుస్తుంది. కేదార్నాథ్ బ్యాక్ సైడ్ బద్రీనాథ్. అసలు విచిత్రంగా ఉంటుందండి. ఆ హిమాలయాలు కదా, ఆ హిమాలయాల మధ్యలో ఇటు సైడ్ ఏమో కేదార్నాథ్, ఫ్రంట్ సైడ్ ఏమో బద్రీనాథ్. అసలు చాలా విచిత్రం అండి. ఈ రోడ్డు అంతా అలకనంద అనేది పక్క నుంచే వెళ్తూ ఉంటాం అనమాట. బద్రీనాథ్ వెళ్ళేంత వరకు బద్రీనాథ్లో కూడా అక్కడ స్వామివారి టెంపుల్ ఉంటుంది కదా, బద్రీనాథ్లో ఆపోజిటే అక్కడ అలకనంద అనేది ఉంటుంది. జస్ట్ ఒక 10, 15, 20 మీటర్ల దూరంలోనే హైట్లోనేమో బద్రీనాథ్ టెంపుల్, కిందేమో అలకనంద నది అండి. మళ్ళీ అంత పెద్ద కొండ అంత హైట్లో ఉంటుంది కదా టెంపుల్ కూడా. ఇంకా హైట్ నుంచి అండి, అంత పెద్ద హైట్లో మనం ఉన్నా కూడా స్వామివారు అంత ఎత్తులో ఉన్నా కూడా దాదాపు 3,880 ఏమో మీటర్లు ఉంటుందండి ఎత్తు కింద నుంచి పైకి. అదే అనుకుంటే ఇంకా అక్కడి నుంచి ఇంకా అవతలికి అనమాట, ఇంకా హైట్లో అనమాట. ఇంకా దాదాపు వచ్చేసి ఒక 1000-1500 మీటర్ల ఎత్తు, 1500 మీటర్ల ఎత్తు నుంచి మళ్ళీ
అలకానంద నది ప్రవహిస్తూ ఉంటుందండి. ఏది బద్రీనాథ్ ఇంకా హైట్ ఉంటుంది. బద్రీనాథ్ హైట్ అనుకుంటే బద్రీనాథ్ నుంచి ఇంకా హైట్ ఉంటుంది. ఇంకా పైన చాలా పెద్ద 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 పర్వతాలు ఉంటాయి అన్నమాట. ఆ పర్వతాలు ఎలా ఉంటాయంటేనండి, అసలు ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళి ఒక్కసారి మనం బద్రీనాథ్ని విజిట్ చేస్తే కనుక అసలు ఆనందమే వేరు. అసలు మనం వర్ణించలేని, ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. ఒక్కసారి ఎవరైనా సరే వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా బద్రీనాథ్ మాత్రం వెళ్ళండి. కేదార్నాథ్ కూడా వెళ్ళండి, బద్రీనాథ్ కూడా వెళ్ళండి. ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఈ యాత్రలండి, అంత అద్భుతంగా ఉంటాయి. అసలు ఆ భగవంతుడిని కనుక మనం దర్శించుకుంటే అసలు ఆ ప్రదేశానికి వెళ్తే చాలండి. మనం దారి మధ్యలోనే వెళ్తున్న కొద్దీ మనం ఆ ప్రదేశాన్ని చూస్తుంటే మనసంతా నిండిపోతుంది ఆనందంతో. మనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా అన్నీ మర్చిపోతాం అనమాట. అదొక తెలియని ఒక ఆనందం, తెలియని ఒక సంతోషం ఆటోమేటిక్ మనకు వచ్చేస్తుంది అనమాట. అసలు మనం అన్నీ మర్చిపోతామండి. అసలు ఏది మనకు గుర్తుకు రాదు. ఈ ప్రదేశాల్లో కనుక మనం వెళుతూ ఉంటే, జర్నీ చేస్తుంటే మాత్రం అసలు మనకి ఎలాంటి బాధలు కానీ, ఇబ్బంది కానీ, కష్టాలు కానీ అన్నీ గుర్తుకు రావు. ఆ ప్రదేశాల మీదనే మన దృష్టి పడిపోతుంది అనమాట. మన ఆలోచన ఆ అందాన్ని చూడటం, ఆ అందాలని ఆస్వాదించడం, మన దృష్టి మొత్తం ఆ ప్రదేశాల మీదనే పడిపోతుంది. కానీ బద్రీనాథ్ అండి, అక్కడ నాకు తెలియక నేను ఫస్ట్ గంగా నదేమో అనుకున్నా. ఎందుకంటే నా మైండ్ అంతా శివుడు శివుడు శివుడు. నేను ఎక్కువ శాతం అంటే విష్ణుమూర్తి స్వామిని పూజిస్తా, శివుడిని పూజిస్తా, అందరి దేవుడిని పూజిస్తా. కాకపోతే నాకు చాలా ఇష్టమైన దేవుళ్ళు ఏంటంటే ఆంజనేయ స్వామి, విష్ణుమూర్తి స్వామి, శివుడు నాకు చాలా ఇష్టమైన దేవుళ్ళు అనమాట. చిన్నప్పటి నుంచి నేను కొలిచే దేవుళ్ళు అనమాట. అయితే ఎక్కువ శాతం నాకు మైండ్లో ఏమని చేసిందంటే శివుడే ఉంటాడు, శివుడే ఉంటాడు అనుకుని. ఇప్పుడు చూస్తున్నారండి, బస్సులు ఉంటే బస్సులో ఉన్నాం, భక్తులు అందరం మేము కలిసి బద్రీనాథ్కి వెళ్తున్నాం. ఆల్రెడీ మేమైతే బస్సులో జర్నీ చేస్తున్నామండి. ఏడు నుంచి ఇంకా దాదాపు 30 కిలోమీటర్లు ఉంటుందండి బద్రీనాథ్ అయితే. కానీ ఇక్కడ రోడ్లు మాత్రం ఆ డ్రైవర్ మాత్రం మొత్తం కటింగ్ల మీద కటింగ్లో కొడుతున్నాడండి. ఒక్కసారి మీరు చూడండి, రోడ్డు పక్కనే అలకనంద నది ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ బస్సులు చూసుకుంటేనండి చిన్న చిన్న బస్సులు అనమాట. ఎక్కువ శాతం అయితే వైట్ కలర్లో ఉంటాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఈ ఉత్తరాఖండ్ స్టేట్లో ఈ బస్సుల పేరు మీద ప్రతి ఒక్కటి ట్యాక్సీ బస్సులు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, అక్కడ ప్రైవేట్ జీపులు, ఇప్పుడు కార్లు జీపులు అవి ఉన్నాయంట కదా, అవి మొత్తం ఉంటాయి కదా. ఇవన్నీ వెహికల్స్ మీద అయితే ఏ అని ఉంటుందండి. మొత్తం ఇప్పుడు ప్రైవేట్ బస్సులు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, జీపులు కావచ్చు, అక్కడ బైకులు కూడా కావచ్చు, ఈ ప్రతి ఒక్క వాహనాల మీద అయితే ఏ అని ఉంటుంది. అదైతే నాకైతే అర్థం కాలేదు, ఇప్పటిదాకైతే అర్థం కావట్లేదండి. కానీ బద్రీనాథ్ మొత్తం ఇప్పుడు వెళ్తున్నానండి. బద్రీనాథ్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఆ ప్రదేశం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ వెళ్తుంటేనే ఈ ప్రదేశాన్ని చూస్తుంటేనే మతిపోతుంది. ఈ అలకనంద నది పక్క నుంచే వెళ్ళాలండి బద్రీనాథ్ వరకు. కేదార్నాథ్ నుండి బద్రీనాథ్ వరకు అయితే మొత్తం పర్వతాల మీద నుంచే వెళ్ళాలి మొత్తం.